ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగించుటకు ఈ కూడికలను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బిడ్డలు నూతనంగా మరి ఈ గృహానికి వచ్చి ఉంటుండగా, ఈ గృహములో నిశ్చయముగా తన దాసులు దేవుడు అడుగు పెట్టి ఉంటుండగా సమాధానము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, నిశ్చయముగా దేవుడు కార్యము జరిగించును గాక. మొట్టమొదటిగా స్వార్థను ప్రకటిస్తున్న వారి పాదములు ఏమై ఉన్నవి? సుందరములై ఉన్నవని మనం గ్రహించాలి. అవి పర్వతాల మీద స్థాపించబడినవి. పర్వతాల మీద దేవుడు నిలబెట్టి ఉన్నాడు. సమాధానాన్ని దేవుడు కలగజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన కుటుంబాలలో సమాధానము లేనప్పుడు, కోడికలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడి ప్రార్థన ఆలకించి దేవుడు సమాధానాన్ని కలగజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మన కుటుంబాలలో ఈ కోడికలు ఏర్పాటు చేయటం వలన మన కుటుంబాలలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి దేవుడు ఆత్మకార్యాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు. సమాధానాన్ని కలగజేయడం ప్రారంభిస్తాడు. ఇంకా ఏ కార్యాలు జరిగిస్తాడో మనం చూస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఇటాలీ పటాలమనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సిమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సిమోనను చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కొర్నేలి భక్తిపరుడంట. ఎలాంటి వాడు? కొర్నేలి భక్తిపరుడు. ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేయుచున్న వ్యక్తి. తన ఇంటిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ధర్మ కార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ప్రజలకు బహుధర్మము చేసే వ్యక్తిగా ఉన్నాడు. అనేక మందికి మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రమును అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థనా పరుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే 3 గంటల సమయంలోనంట అతడు ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తా ఉన్నాడు. కుటుంబంలో ఏం వినబడుతుంది? ప్రార్థన వినబడుతూ ఉన్నది. దేవునికి ఇష్టమైన కార్యాల గృహములో కనబడుతూ ఉన్నాయి దేవునికి. ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆయన యొద్దకు దిగి వచ్చి కొర్నేలి దగ్గరికి కొర్నేలితో మాట్లాడుతూ ఉన్నాడు. కొర్నేలి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేరింది దేవుని దగ్గరికి? కొర్నేలి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరింది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివి. కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఇదిగో, నీ ఇంటికి దైవజనుడు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? కొదువుగా ఉన్నాయో తీర్చడానికి, రక్షణ కార్యము జరగడానికి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరిని. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తే. కానీ ఇప్పుడు దైవజనుడు వచ్చి కొన్ని విషయాలు నీకు బోధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నీవు పేతురును మారి పేరు కలిగిన సిమోను నువ్వు పిలిపించుము. అతడు వచ్చి కొన్ని విషయాలు చెబుతాడన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడంట 3 మనుషులను పేతురు దగ్గరికి పంపించాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్న ప్రార్థనలు, ధర్మ కార్యాలు
దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని. కొదువుగా ఉన్నవేవో, అవసరమైనవేవో, అక్కరగా ఉన్నవేవో ఇంకా దేవుడు తీర్చుటకు ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన సరిపోదని దైవజనులు కూడా పంపించడం జరుగుతుంది. దైవజనులు కూడా పిలిపించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ ఆరాధన ఎందుకు జరుగుతుందని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సంఘముగా కూడి ప్రార్థన చేయటం వలన అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమై ఉన్నవి గనక, ఆ పాదములు దేవుడు ఏలుచూ ఉన్నాడు గనక, ఆ పాదములు అడుగు పెట్టిన స్థలములో సమాధానాన్ని దేవుడు కలగజేస్తాడు గనక, అంతేకాదు కానీ కొదువుగా ఉన్న కార్యములన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు గనక దైవజనులను మనం పిలిపించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలి? ఇప్పుడు దైవజనుడు ఎక్కడ ఉన్నాడో కూడా కొన్నేళ్ళకి తెలియదు. దైవజనుడు ఎవరో కూడా కొన్నేళ్ళకి తెలియదు. కానీ దేవుడు దర్శనాన్ని ఇచ్చి పరిశుద్ధాత్ముడు మాట్లాడి, ఇదిగో పలాని దగ్గర దైవజనుడు ఉన్నాడు, నువ్వు పిలిపించు అని చెప్పినప్పుడు వెంటనే ఆ మాటకు విధేయుడయ్యాడంట. భయపడిపోతూ ఉన్నాడంట. అమ్మో, దైవజనుడు ఉన్నాడంట, దైవజనుడిని పిలిపించమని దేవుడి దూత మాట్లాడింది. కాబట్టి ఆ దైవజనుడు మా ఇంటికి రావుట మంచిది అని చెప్పేసి 3 మనుషుల్ని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 మనుషుల్ని పంపించి ఇప్పుడు పేతురుని పిలిపించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడి, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచూ ఉన్నారు, నీవు వారితో కలిసి వెళ్ళమని దేవుని దూత మాట్లాడిన తరువాత ఇప్పుడు పేతురు కొర్నేలి ఇంటికి వస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వస్తున్నాడు? కొర్నేలి ఇంటికి వస్తూ ఉన్నాడు. ఈయనందరూ కూడా, మీరు ఇంక 2 ముక్కల్లో నేను ముగిస్తా అయినండి. మీరందరూ మనసు పెట్టింటే ఈ 2 మాటలన్నా మీకు అర్థమైతే, లేకపోతే నా ముఖం మీరు, నీ ముఖం నేను చూసి అందరం కలిసి వెళ్ళిపోవడం జరిగింది. ఉపయోగం లేకుండా మనం కోడికలు ఏర్పాటు చేసుకోకూడదు కాబట్టి వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పేతురుతో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. కొర్నేలితో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. కొర్నేలి ప్రార్థన కొరడే కానీ దైవజనుడు కావాలని దేవుడు మాట్లాడినప్పుడు దైవజనుడిని పిలిపించుకున్న తర్వాత, దైవజనుడు వచ్చిన తర్వాత ఆయన ఉంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 21వ వచనం నుండి చదవండి. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదకువాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏంటి? అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనముల అందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పెను. అప్పుడు అతడు వారి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 మనుషులంట పేతురు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? 3 మనుషులు. పేతురు దైవజనుడు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్ళి పేతురుని కనుగొన్న తర్వాత, పేతురుతో దేవుని ఆత్మ మాట్లాడిన తర్వాత, నీ వెళ్ళి ఆ మనుషులను కలుసుకో, వారు నేను వెతుకుచున్నారన్నప్పుడు వారిని కలిసిన తర్వాత, అయ్యా మీరెందుకు నన్ను వెతుకుచున్నారు? మీరు వచ్చిన కారణం ఏంటి? అసలు ఏంటి? ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారంటే, అయ్యా ఇదిగో మా యజమానుడు ఉన్నాడయ్యా, కొర్నేలి అను శతాధిపతి, అతడు గొప్పవాడయ్యా, ప్రార్థనాపరుడయ్యా, ధర్మకార్యాలు చేసే వ్యక్తి అయ్యా, అతని మంచితనం ఎంతో గొప్పదయ్యా అని ఆ వ్యక్తి గురించి, కొర్నేలి గురించి వివరించి, అయ్యా నిన్ను పిలుచుకొని రమ్మన్నారయ్యా. దేవుని దూత చెప్పింది, దేవుని దూత మాట్లాడింది, దేవుని ఆత్మచేత బోధింపబడి ఇదిగో నీ యొద్దకు మమ్మల్ని పంపించాడు, మీరు వచ్చి వారికి బోధిస్తే ఆ మాటలు వింటారయ్యా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఎవరి మాట వినాలి? తన ప్రార్థన సరిపోయిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 100 గంటలు ప్రార్థన చేస్తున్న కొర్నేలి ప్రార్థన చేస్తేనే దేవదూతలు దిగి వచ్చే అంత ప్రార్థన కొర్నేలిలో ఉన్నది. కానీ బోధించేవారు కావాలి, ప్రకటించేవారు కావాలి, దేవుని సన్నిధిలో నిన్ను హెచ్చరించేవారు కావాలి,
నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, కొన్నేళ్ళ కుటుంబం దీవించబడాలంటే అనేక మంది ఆ స్థలంలో కూడుకున్నట్లుగా నిశ్చయముగా మనమందరం కూడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధిలో ఇప్పుడు దేవుడే పేతురుని పిలిపించమన్నప్పుడు ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు వెళ్ళి పేతురుని తీసుకుని వచ్చిన తర్వాత అనేక విషయాలు బోధించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ కొన్నేళ్ళు ఇంటికి పేతురు వచ్చిన తర్వాత అంట, అయ్యా నీ వచ్చుట మంచిది అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నాడు? అయ్యా నువ్వు వచ్చుట మంచిదయ్యా, మా ఇంటికి నువ్వు రావుట మంచిది. నువ్వు వస్తే దేవుని మాటలు తప్ప వేరొక మాటలు ప్రకటించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజనులతో ఏం ప్రకటిస్తాడు? దైవజనుడు వచ్చుట మంచిది, కూడికలు జరుగుట మంచిది, సంఘముగా కూడుకొనుట మంచిది. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతాడు గనక, దేవుని సన్నిధిలో మనమందరం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాము గనక, దేవుడు ఏ విషయాలైతే బోధించాడో ఆ విషయాలు కుటుంబానికి ప్రకటించబడతాయి గనుక ఇప్పుడు దైవజనులు వచ్చుట మంచిదా కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమో వ్యర్థంగా మాట్లాడతారా? దైవజనులు వచ్చినప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తారు, నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తారు, నీ గృహం కోసం ప్రార్థన చేస్తారు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు కనుక అందుకనే కొన్నేళ్ళతో దేవుడు అన్నాడు, నువ్వు దైవజనులను పిలిపించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దైవజనుడు రాంగలోనే అంటున్నాడు, అయ్యా నువ్వు వచ్చుట మంచిదయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా దైవజనుడు వచ్చేసరికి 4 దినములు పట్టింది. అప్పటికంట తన దగ్గర ఉన్న ముఖ్య స్నేహితులను బంధువుల్ని, రక్త సంబంధికుల్ని అందరినీ పిలిపించాడంట. లోపలికి వచ్చి చూస్తే పేతురు అనేక మంది ఆ గృహములో చేరున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిశ్చయముగా ఈ స్థలములో ఆ కార్యాలు దేవుడు జరిగించును గాక. మనమే కాక అనేక మందిని దేవుడు నడిపించును గాక. అనేక మంది ఈ స్థలములో రానున్న దినముల్లో కూడుకుందరు గాక. కొన్నేళ్ళ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? సువార్త ప్రకటించడమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజనుడు వచ్చుట దేవుడు పంపించాడు గనక దైవజనుడు వచ్చుటే ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అనేక మంది కూడుకుంటే ప్రజలందరినీ చూసిన పేతురు ఆశ్చర్యపోతూ ఉన్నాడంట. ఇంతమంది ఇలాగ కూడుకున్నారా? ఇంత జ్ఞానము కొన్నేళ్ళలో దేవుడు ఎలా పోసాడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. మా వరికి ప్రార్థన చేస్తే సరిపోతులే అమ్మగారని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈనాడు కొన్నేళ్ళు ఏమి ఎరగకపోయినప్పటికీ కూడా అనేక మందిని పిలవటం ప్రారంభించాడు. అనేక మందికి నాకు అందిన సువార్త ప్రజలకు అందాలి, నాకు కలిగిన రక్షణ ప్రజలు పొందుకోవాలి, నేను పొందుకున్న సమాధానము నా ఇరుగు పొరుగు వారు పొందుకోవాలి, నేను పొందుకున్న దీవెన ఆశీర్వాదము అనేక మంది మీదకి రావాలి, అనేక మంది ఆశీర్వదించబడాలని ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి కొన్నేళ్ళు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని విషయాల్లో ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి, ఒక భారము కలిగి పేతురు వచ్చేసరికి ఖాళీ లేనంతగా ప్రజలందరూ కూడా కుటుంబంలో నిండిపోయారంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. ఆ పాదములు పర్వతాల మీద స్థాపించబడినాయి. ఆ పాదములను దేవుడు ఏలుచున్నాడు. ఆ పాదములు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం అని చెప్పండి అని అపోస్తులకు బోధించిన దేవుడే నిశ్చయముగా మన కుటుంబాల్లో సమాధాన పరచుటకు, మన కుటుంబాలను దీవించుటకు, మన కుటుంబాలను ఆశీర్వదించుటకు, ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని దేవుడు ఏలుటకు దైవజనులను, సంఘాన్ని దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అనేక మంది కూడుకొని ఉన్నారంట. ఆయన శతాధిపతి, 100 మందికి అధికారి అయిన శతాధిపతి అయిన కొన్నేలి పేతురును చూసి నేల మట్టుకు వంగి పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వు వచ్చుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు వచ్చుట మంచిది? ఎవరు వచ్చుట మంచిది? దైవజనులు వచ్చుట మంచిదే కాదా? సమాధానమా కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది వచ్చారనుకో మంచి జరిగిద్దా? ఉన్నాయి లేని ఉన్నాయి